కప్ 2023 కోట్లాది మంది భారతీయులను నిరాశకు గురిచేసింది. స్వదేశంలో జరిగిన టోర్నీలో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఆడిన 10 మ్యాచుల్లో అసాధారణ విజయాలను నమోదు చేస్తూ ప్రపంచ కప్పై ఆశలను రేకెత్తించింది రోహిత్ సేన. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న భారత్ ఈసారి కప్పు కొట్టి ఛాంపియన్గా నిలుస్తుందని అంతా భావించారు. కానీ తుదిపోరులో అందరి ఆశలను అడియాశలు చేస్తూ ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని చవిచూసింది టీమిండియా. దీంతో ఆటగాళ్లతో పాటు క్రికెట్ ప్రియులు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ప్రపంచ కప్ ముగిసి 10 రోజులు గడుస్తున్న టీమిండియా సారథి రోహిత్ శర్మ, కింగ్ కోహ్లీ మాత్రం మీడియా కంట పడడం లేదు. దీంతో కోహ్లీ, రోహిత్ ఎక్కడా అంటూ ఫ్యాన్స్ చర్చలు మొదలుపెట్టారు. మన దేశంలో క్రికెట్కు ఉన్న ఆదరణ ఏ పార్టీతో మాటల్లో చెప్పలేవు. క్రికెట్ గురించి, టీమిండియా ఆటగాళ్ల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఫ్యాన్స్. తమ అభిమాన ఆటగాళ్లు కొద్ది రోజులు కనిపించకున్నా ఏమై ఉంటుందని ఆరా తీస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ కప్ ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బయటి ప్రపంచానికి కనిపించకపోవడంతో వీళ్ళిద్దరూ ఎక్కడున్నారంటూ చర్చించుకుంటున్నారు. ఆటలో గెలుపోటములు సహజం, ఓడిపోయినంత మాత్రాన ఇంత నిరాశపడడం ఎందుకు అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. విరాట్, రోహిత్ ఓటమి నుంచి తేరుకొని మరో కొత్త ఉత్సాహంతో మున్ముందు జరగబోయే సిరీస్లపై దృష్టి పెట్టాలని అంటున్నారు. అలా కాకుండా రూమ్కే పరిమితమై ప్రయోజనం ఏముంటుందంటున్నారు. ఓటమితో కుంగిపోకుండా రాబోయే మ్యాచ్ల కోసం సన్నద్ధం కావాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆటలో అద్భుతమైన నైపుణ్యం ఉన్నటువంటి కోహ్లీ, రోహిత్ నిరాశ చెందకుండా ఆటపై దృష్టి పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఓడిపోయినప్పటికీ టోర్నీలో పాల్గొన్న అన్ని టీంలను ఓడించి ఛాంపియన్గా నిలిచారని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రోహిత్, కోహ్లీలు నిరాశ చెందకుండా రాబోయే టోర్నీలకు సంసిద్ధం అవ్వాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. మరి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు